శివరాత్రి స్పెషల్ సగ్గుబియ్యం బెల్లం పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. చాలా టేస్టీగా, ఏ మాత్రం గట్టి పడకుండా ఎప్పుడు తాగినా సరే ఇంతే పల్సగా ఉండేటట్టు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదు. మనం సమ్మర్లో ఇలా సగ్గుబియ్యంతో స్వీట్స్ చేసి పిల్లలకి ఇస్తున్నా సరే వాళ్ళకి ఒంటికి చాలా చలువ చేస్తుంది. ఎన్ని గ్లాసులైనా తాగేయాలనిపిస్తుంది, అంత టేస్టీగా వస్తుంది. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఒక 1 కప్పు సగ్గుబియ్యం తీసుకోండి. మీడియం సైజు ఉన్న సగ్గుబియ్యం తీసుకోండి, బాగా చిన్నగా ఉన్నాయి కాకుండా. ఇవి ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోండి బాగా. మీరు ఏ బౌల్తో అయితే సగ్గుబియ్యం తీసుకున్నారో అన్నీ కూడా అవే కొలత ప్రకారంగా తీసుకోవాలి. ఇలా ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోండి. ఇలా ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని ఏ బౌల్తో సగ్గుబియ్యం తీసుకున్నారో అదే బౌల్తో ఒక 1 కప్పు ఇలా వాటర్ వేసుకొని ఒక 2-3 అవర్స్ నానబెట్టుకోండి. ఇదిగోండి ఒక 3 అవర్స్ నానబెట్టుకున్నాను. చూసారా వాటర్ అంతా ఎగిరిపోయి సగ్గుబియ్యం ఇలాగ అయిపోయాయి. ఇప్పుడు ఇవి ఒక పక్కకు పెట్టేసుకోండి. ఒక కడాయి కానీ లేకపోతే ఏదైనా ప్యాన్ కానీ పెట్టుకోండి. 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోండి. ఇందులో మనం ముందుగా ఇలా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోండి. కిస్మిస్, ఎండు కొబ్బరి, కాజు, బాదం అలాగా ఇలా అన్నీ ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోండి, కొంచెం ఎర్రగా అయ్యేదాకా. ఇలా కొంచెం ఎర్రగా అవ్వగానే ఒక సైడ్కి తీసేసుకోండి. అన్నీ ఒక పక్కకు తీసుకున్న తర్వాత అదే కడాయిలో ఏ కప్పుతో అయితే మీరు సగ్గుబియ్యం తీసుకున్నారో ఆ కప్పుతోనే ఒక 4 కప్పులు వాటర్ తీసుకోండి. ఇప్పుడు ఈ వాటర్లోనే ఒక 1 పించ్ సాల్ట్ వేసుకోండి. ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసేసుకోండి. మూత పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇదిగోండి ఇలా ఒక 10 మినిట్స్కి అంత ట్రాన్స్పరెంట్ కలర్లో వచ్చేసాయి. చూసారా, ఇదిగోండి అంతా ఎలాగా కుక్ అయిపోయి ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేసాయి. ఇందులో ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న బెల్లం తురుము వేసుకోండి. 1.5 కప్ వరకు వేసుకోండి. మరి ఎక్కువగా తీపి తినే వాళ్ళు ఇంకొక 1 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకొని బెల్లం అంతా కరిగిపోయేదాకా ఇలా కుక్ చేసుకోండి. ఈ ప్లేస్లో చక్కెర కూడా యూజ్ చేయొచ్చు. బెల్లం చాలా హెల్దీ కాబట్టి బెల్లంతో చేసుకోండి, అది చాలా టేస్టీగా ఉంటుంది బెల్లంతో. ఈ బెల్లం కరుగుతున్న టైంలోనే ఒక 2 ఇలాచీ ఇలా చితక్ కొట్టుకొని వేసుకోండి. మీ దగ్గర ఇలాచీ పొడి ఉన్నా వేసుకోవచ్చు, ఒక 1/2 టీ స్పూన్ వరకు. మీకు బెల్లంలో ఏమైనా డస్ట్ ఉంది అనిపిస్తే ఒక పక్కన ఇంకో ప్యాన్లో మరిగించుకొని అది ఇందులో స్ట్రెయిన్ చేసుకోవచ్చు. ఇంకోండి బెల్లం అంతా కూడా కరిగిపోయింది బాగా. ఇలా ఒక 2 మినిట్స్ మరిగించుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఒక 2 మినిట్స్ తర్వాత చూసుకోండి బెల్లం అంతా కరిగిపోయి మనకి పాకం కూడా కరెక్ట్గా ఉంటుంది. చూసారా సగ్గుబియ్యం అంతా ఎంత బాగా రెడీ అయిపోయిందండి. ఇంక ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని లాస్ట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకోండి. ఇప్పుడు ఇది ఒక ఫ్యాన్ కింద పెట్టుకొని ఒక 2 మినిట్స్ చల్లార్చుకోండి, సరిపోతుంది. మరి ఎక్కువసేపు కాదు, ఒక 1 to 2 మినిట్స్ ఉంచుకోండి. ఇదిగోండి ఒక 2 మినిట్స్ ఇలా పక్కకు పెట్టుకున్న తర్వాత ఇందులో మనం పాలు మిక్స్ చేసుకోవాలి. మనం ముందుగా ఒక 1/2 అవర్ ముందు మరిగించుకున్న పాలని ఒక 4 కప్స్ నుంచి 5 కప్స్ వరకు వేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా ఒక 4 కప్పులు పాలు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి. ఇది చల్లారిపోయి ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే కూడా తినొచ్చు. ఏ మాత్రం గట్టి పడిపోకుండా ఇదిగోండి ఇంత బాగా పల్సగా ఉంటుంది. మనం ముందుగానే నీళ్ళు బెల్లం వేసి కుక్ చేసుకోవడం వల్ల సగ్గుబియ్యము, ఆ తర్వాత మనం వేసుకున్న మిల్క్ వల్ల గట్టి పడిపోకుండా ఉంటుంది. సగ్గుబియ్యం బెల్లం పాయసం రెడీ అయిపోయిందండి. చాలా హెల్తీగా టేస్టీగా ఉంటుంది. శివరాత్రి రోజు శివుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదం ఇది. మనం ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఇలా హెల్తీగా చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని కూడా ఒక 2 డేస్ పాటు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకు కూడా చాలా హెల్తీ కాబట్టి మనం 2-3 కప్పులు తినేసినా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా మీరు కూడా చేసి ఎంజాయ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి, టేస్ట్ చేయండి.